సనాతనులకు స్వాగతం. సనాతన ధర్మ కేంద్రం కామేశ్వరి వాణి నుండి ప్రీ రికార్డెడ్ ప్రసారం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. భారతదేశం గురించి చెప్పేటప్పుడు ఈ భూమిని వేదభూమి, యజ్ఞభూమి అని కొనియాడుతుంటారు. అంటే వేదములు పుట్టిన ప్రాంతముగా, యజ్ఞములు చేయుటకు అనువైన ప్రదేశముగా చెప్పబడుతుంటుంది మన ఈ భరత భూమి. అందుకని పౌండరీక యాగం గురించి తెలుసుకునే ముందు అసలు యజ్ఞములను ఎందుకు చేయాలి, వాటి ఆవశ్యకత ఏమిటి అనే విషయాన్ని దయచేసి తెలుపగలరు? తప్పకుండా తెలుసుకుందామండి. మొదటగా మనం వైదిక ప్రార్థనతో ఈ సెషన్ ని మొదలు పెట్టుకుందాము. ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమే నో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమా. మీరన్నట్టుగానే ఈ భారతదేశం కర్మభూమి, యజ్ఞభూమి. యజ్ఞములు చేయుటకు ఇది మాత్రమే అనువైన ప్రదేశం. దేవతలు కూడా ఈ మన యజ్ఞభూమిని ఒక వంటగదిగా చూస్తారనమాట ఈ భారతదేశాన్ని. ఇక్కడ చేసిన ఈ యజ్ఞాల వలన మాత్రమే వాళ్ళు ఆహారాన్ని స్వీకరించి తద్వారా వాళ్ళు సంతృప్తి చెంది మనకి వర్షాలు ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కల్పం మొదల్లో అంటే సృష్టి ఆదిలో బ్రహ్మ సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్ అని భగవద్గీతలో చెప్పినట్టుగా యజ్ఞాలతో సహా ప్రజలని సృష్టించాడనమాట. సృష్టించి ఆ తర్వాత ఆ ప్రజలతో వీటి చేత మీరు వృద్ధి పొందండి, ఇది మీకు కామధేనువులాగా మీ కోరికలని తీరుస్తుంది అని సెలవిచ్చారు. అట్లాగే మానవులందరూ, ఋషులు, వీళ్ళందరూ కూడా మనం సత్యనారాయణ వ్రతాది కథల్లో చూస్తూ ఉంటే వాళ్ళు సత్రయాగాలు చేయడం, అక్కడికి శుకుడు వంటి మహానుభావులు అక్కడికి రావడం, అక్కడ పురాణ కాలక్షేపం జరగడం, ఇవన్నీ మనం సహజంగా లోకంలో వింటూనే ఉన్నాం. జీవించడానికి ప్రధానంగా కావాల్సింది అన్నం, ఆహారం. దీని గురించి కూడా గీతలో అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః అని గీతాచార్యుడు ఉపదేశించాడు. అన్నాద్ భవంతి భూతాని, అన్నం వలనే మనం భూతములు అనగా ప్రాణకోటి ఏదైతే ఉందో అదంతా అన్నం వలనే మనం మన జీవనాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ అన్నం దేని ద్వారా అంటే పర్జన్యాదన్న సంభవః, పర్జన్యాత్ వర్షముల వలన. ఈ వర్షాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? యజ్ఞాద్ భవతి పర్జన్యః, యజ్ఞముల నుండి ఈ వర్షాలు పుడుతున్నాయి అన్నమాట. యజ్ఞః కర్మ సముద్భవః, అందువల్ల ఈ యజ్ఞములే మనకి మూల కారణములు మనం జీవించి ఉండడానికి. అట్లాగే వేదంలో చాలా చోట యజ్ఞో వై విష్ణు, యజ్ఞము విష్ణు స్వరూపమని, యజ్ఞో హి శ్రేష్టతమం కర్మ అని, కర్మలన్నిటిలో కూడా శ్రేష్టమైనది యజ్ఞము మాత్రమే అని మనకి వేదం ఉపదేశించింది. వేదం చెప్పింది కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని విశిష్ట స్థానంలో ఉంచవలసినదే. ఓకే గురుగారు, చాలా చక్కగా మాకు యజ్ఞం యొక్క ఆవశ్యకతల గురించి తెలియజేశారు. అయితే అసలు యజ్ఞం చేయటానికి ఉండవలసిన అర్హత ఏమిటి గురుగారు? మొదటగా వేదాధ్యయత అయిన ప్రతి గృహస్థు తప్పకుండా చేయవలసినది ఈ క్రతువులు. వేదాధ్యయనం చేశాము, వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అని శంకరాచార్యుల వారు సాధనా పంచకంలో చెప్పారు. వేదం చదువుకుంటున్నాము, తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అనేది కూడా పక్కనే ఉంది. దాంట్లో ఏవైతే కర్మలు చెప్పారో అవన్నీ ఖచ్చితంగా చేయవలసిందే కదా. వేదాధ్యయనం ఎట్లా చేస్తున్నామో పక్కన వాటిలో చెప్పినటువంటి ఆ కర్మలు కూడా ఆ విధంగానే చేయవలసింది. ముఖ్యంగా వేదాధ్యయనం అనేది మొదటి అర్హత. రెండు, మానసికంగా ఇది మనం కాక ఇంకెవరం చేస్తాము, మనమే చేయాలి అనే ఒక దృఢ సంకల్పం, లోకక్షేమం కోరడం, ఈ మూడు ప్రధానమైనటువంటి అర్హతలండి. ఓకే, బాగుంది గురుగారు. ఇప్పుడు ఇంకా ఆ సంకల్పం చాలా ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నాం. అందుకే కొన్ని ఏళ్ల క్రితం కంటే కూడా ఇప్పుడు చాలా బాగా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అవునండి. బాగుంది గురుగారు.
అయితే ప్రస్తుతంలోకి వస్తే ఉమ్. అసలు పౌండరీక యాగం అంటే ఏమిటి? ఈ యాగానికి గల ప్రత్యేకత ఏమిటండి? ప్రస్తుతం మనం మొన్న దర్శించింది పౌండరీక యాగం అండి. ఓకే. ఆ దీని పూర్తి పేరు త్రిసహస్రాగ్నియుక్త సమూఢ పౌండరీక యాగము. ఇప్పుడు మనం హుహు. చూసింది త్రిసహస్రాగ్ని అంటే త్రిసహస్రం అన్నప్పుడు మనకు అర్థమవుతుంది 3000 అని. అంటే ఓకే. 3000 ఇటుకల పైన ఉన్నటువంటి ఏదైతే అగ్ని ఉందో దాన్ని వ్రేల్చడం. ఆ దాని ద్వారా మనం దేవతలకి ఆ హవిస్సులు అందించడం ఈ త్రిసహస్రాగ్ని సమూఢ పౌండరీకం యొక్క ముఖ్య ఉద్దేశం. హుహు. మొదట దీక్ష రోజు మొదలయ్యి 15 రోజుల వరకు ఒక్కొక్క ప్రస్తారం అంటే ఒక్కొక్క లేయర్ లో 200 ఇటుకల చొప్పున 200 హుహు. మంత్రాలతో అభిమంత్రించి ఒక్కో దాన్ని గరుడాకారంలో పేరుస్తారండి. ఓకే. అట్లాగా రోజుకు ఒక ప్రస్తారం అంటే రోజుకు ఒక లేయర్ చొప్పున 15 రోజులు 200 ఇటుకలు. ఆ! ఈ విధంగా 15 ఇంటూ 200 3000 ఇటుకలు పూర్తవుతాయి. హుహు. ఏదైతే మనం ఇటుకలు పేరుస్తున్నామో ఇవి గరుడాకారంలోనే ఎందుకు అనేది ఒక ప్రశ్న. ఓకే. శయనచితం చిందీత సువర్గకామః అని శృతి వాక్యం. శయనచితి అంటే ఏదైతే ఈ గరుడాకారంలో మనం ఇటుకల్ని పేరుస్తున్నామో దీన్ని శయనచితి హుహు. అంటారు. ఓకే. స్వర్గకామః ఎవడైతే ఏ యజమాని అయితే స్వర్గాన్ని కోరుకుంటున్నాడో హుహు. అటువంటి యజమాని ఈ శయనచితి యందు అగ్నిని వ్రేల్చాలి అనేది ఓకే. శృతి వాక్యం. ఓకే. అందువలన ఈ గరుడాకారంలో ఈ 3000 ఇటుకల్ని అభిమంత్రించి ఒక్కొక్క మంత్రంతో చేస్తారు. ఆ తర్వాత నుంచి ఆ 15 రోజుల తర్వాత నుంచి 11 రోజుల పాటు రోజుకొక దేవత చొప్పున రోజుకొక విశిష్ట రీతిలో వేదం ఎట్లాగైతే చెప్పిందో అగ్ని శోమియం పశుమాలభేత ఇత్యాది వాక్యాల చేత మొదటి రోజు అగ్ని శోమియ యాగం, తర్వాత రోజు హుహు. సారస్వత యాగం, ఆ తర్వాత సావిత్ర యాగం, ఆ తర్వాత పౌష్ణ యాగం, ఐంద్ర యాగం, ఆగ్నేయ యాగం, ఇలా 11 రోజులు ఈ విశిష్ట దేవతా యాగాలు జరుగుతాయి. ఆ తర్వాత హుహు. యజమాని దీక్ష పూర్తయి దగ్గరలో ఉన్న నదిలో గాని హుహు. చెరువులో గాని స్నానం చేయడం, అక్కడి నుంచి దీక్ష పూర్తవడం. ఇది ఈ పౌండరీక క్రమం అండి. ఓకే. అంటే మొత్తం 26 రోజుల పాటు జరుగుతుందా గురువుగారు? ఆ మధ్యలో ఇంకొన్ని రోజులు ఉంటాయి. అవి హుహు. ఈ ఇటుకలు పేర్చడానికంటే ముందర కూడా అవి ఒక ఆహా! 10 రోజులు ఉంటాయండి. మొత్తానికి 37 40 రోజుల కార్యక్రమం ఇది. కార్యక్రమం. ఓకే. ఓకే. అట్లాగే పౌండరీకం వృద్ధి అంటే సమృద్ధి. హుహు. దేనికి సమృద్ధి? యజమాని యొక్క సమృద్ధి, లేకపోతే ఆ యాగశాల ఎక్కడైతే ఉందో అక్కడ సమృద్ధి. ఇది కాదు, లోకానికి సమృద్ధి, దేశానికి సమృద్ధి. ఓకే. దేశానికి ఆహా! సమృద్ధి, లోకానికి సమృద్ధి కొరకు ఈ యజమాని ఈ పౌండరీకం అనే యాగం చేస్తున్నాడు అనమాట. ఓకే. బావుంది గురువుగారు. అయితే ఈ యాగం నిర్వహించేవారు ముందు అనుష్ఠించాల్సిన యాగాలు ఇంకేమైనా ఉంటాయా గురువుగారు? ఆ మొదట గృహస్థాశ్రమం స్వీకరించినప్పటి నుంచి కూడా ఔపాసనాగ్ని అనేది ఒకటి ఉంటుందండి. మనం ఆ! పెళ్లిలో ఏదైతే ప్రధాన హోమం నుంచి ఒకటి తీసుకొస్తామో అగ్ని, హ్మ్. అది యావజ్జీవం హోష్యామి అని అక్కడ ప్రమాణం చేస్తాం. జీవించి ఉన్నంత వరకు కూడా ఆ అగ్నిని కాపాడుకుంటూ ఉండాలి అని. ఓకే. అక్కడి నుంచి ఔపాసన. దీని తర్వాత హ్మ్. సప్త పాక యజ్ఞాలు అని 7 రకాల పాక హ్మ్. యజ్ఞాలు. ఆ తర్వాత సప్త హవిర్యజ్ఞాలు, 7 రకాలైనటువంటి హవిర్యజ్ఞాలు. హుహు. ఆ తర్వాత సప్త సోమ సంస్థలు, 7 ఓహ్! రకాలైనటువంటి సోమయాగాలు. దాంట్లో ఈ చివరిది ఈ పౌండరీక యాగం అన్నమాట. ఆహా! అంటే ఆ 7 చివరిది పౌండరీక యాగమా పౌండరీక గురువుగారు? యాగం. ఆ, ఆ, ఆహా! అంటే 20 ఓకే. 20 రకాల యజ్ఞాలయ్యి చివరిది ఈ 21వ యజ్ఞం 21. అయిన ఈ పౌండరీక యజ్ఞం. ఓకే. ఆ, హ్మ్. ఈ పౌండరీకంలో కూడా 3 రకాలు. హ్మ్. ప్రథమ సహస్రాగ్ని, ద్వితీయ సహస్రాగ్ని, తృతీయ సహస్రాగ్ని. మొదటిసారి చేసినప్పుడు 1000 ఇటుకలు, ఓకే. తర్వాతి సంవత్సరం 2000 ఇటుకలు,
తర్వాత సంవత్సరం 3000 ఇటుకలు. ఇక్కడతో లాస్ట్ ఓకే. అనమాట. ఆహా! అంటే సో, ఇప్పుడు తృతీయం దగ్గరకొచ్చారంటే వాళ్ళు ఇంతకు ముందు 2 చేసి ఉండుంటారు ఖచ్చితంగా. అవును, అవును, అవును. ఓకే. అంటే అలాగే ఈ ఏడాది చేస్తే అలాగే వచ్చే ఏడాది ఖచ్చితంగా చేయాలి అన్నదేమన్నా ఉంటుందా గురువుగారు? లేకపోతే ఆ, ఆ, వ్యవధితో సంబంధం లేదా? అట్లా ఏం లేదండి. ప్రతి సంవత్సరం కూడా ఈ ఈ సోమయాజి ఎవరైతే ఆహితాగ్ని ఉన్నారో అతను ప్రతి హుహు. సంవత్సరం కూడా ఏదో ఒక క్రతువు చేస్తూ ఉండాలి. పౌండరీకం అనే ఓకే. కాదు, చిన్న చిన్న క్రతువులు ఉంటాయి. ఆ! అది చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకే గురువుగారు. ఈ యాగంలో ఎవరెవరు పాల్గొంటూ ఉంటారు గురువుగారు? ఆ ఈ యాగంలో యజమాని పత్ని, ఆ తర్వాత ఓకే. వాడితో పాటు ఒక 18 మంది ఋత్విక్కులు ఉంటారండి ప్రధానంగా. ఓకే. ఆహా! నలుగురు మహర్త్విక్కులు అంటారు, అంటే మహారథికులు, ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఓకే. వాళ్ళకి కొన్ని కొన్ని గణాలు ఉంటాయి. వాటిలో అందరూ కలిపి 18 మంది ఋత్విక్కులు ఉంటారు. హుహు. వారు కూడా ఇట్లాగే వేదాధ్యయులై ఉండి హ్మ్. మంచి సంస్కారం కలిగిన వాళ్ళు మాత్రమే దాంట్లో కూడా అర్హులు. హుహు. వారు కూడా దానికి తగినటువంటి అధ్యయనం చేయాలి, శ్రౌతాధ్యయనం. ఓకే. అటువంటి వారు ఈ యాగంలో పాల్గొంటారు. ఓకే. ఈ యాగ దీక్ష వహించేవారు ఎటువంటి నియమాలను పాటించాల్సి ఉంటుందండి? ఆ మొదటి రోజు వపనం అండి, అంటే ముండనం, శిరోముండనం, ఈ గడ్డాలు ఓకే. అన్ని తీసుకోవడం. ఆ తర్వాత హ్మ్. నూతన వస్త్రాలు ధరించడం, పట్టు వస్త్రాలు. హ్మ్. అక్కడి నుంచి మొదటి రోజు నుంచి ఈ చివర ఎక్కడైతే మన అవభృతం రోజు యజమాని దీక్ష విరమిస్తాడో అప్పటి వరకు ఆ ఆ బట్టల మీదే ఉండడం. హుహు. ఆ స్నానాదులు ఉండవు. ఓకే. ఆ అట్లాగే ఆ భోజనాలు కూడా ఉండవండి, కేవలం ఫలాలు 40 రోజుల పాటు. 40 రోజుల పాటు ఓకే. ఆహా! ఉపవాస దీక్షలో ఉంటారు యజమాని. హుహు. చాలా తక్కువ మాట్లాడాలి. ఆహా! రెండు, ఆ ఈ స్నానం చేయకపోవడం వలన ఏదైతే మనకి కొంచెం బాధ కలుగుతూ ఉంటుందో, కాస్త హుహు. దురద పుట్టడం కానీ ఇట్లాంటివి, ఆ! అప్పుడు కూడా మనం గోళ్లతో గోక్కోవడం కానీ ఇట్లాంటివి చేయకూడదు అనమాట. ఓకే. ఎక్కువ నవ్వొచ్చినా కూడా అతిగా నవ్వడం ఇట్లాంటివి చేయకూడదు. హుహుహు. నవ్వొచ్చినా కూడా చెయ్యి చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వడం. హ్మ్. ఈ నియమాలన్నీ కూడా మనకి వేదమే చెప్పింది. కృష్ణభిషాణయ కండూయతే అపిగృహ్య స్మయతే ప్రజానాంగోపీఠాయ. ఇవన్నీ దేనికి అంటే ప్రజలకి క్షేమం కొరకే. హ్మ్. ప్రజల యొక్క క్షేమం కొరకే యజమాని ఇన్ని నియమాలు పాటిస్తున్నాడు అనమాట. యాగ సాఫల్యం కొరకు. యాగ సాఫల్యం, తద్వారా లోకక్షేమం. అదే. ఆ! లోకక్షేమం. హ్మ్. ఓకే గురువుగారు. బ్రహ్మచర్యం పాటించాలి, కిందే పడుకోవాలి, ఇటువంటి ఇంకా పెద్ద పెద్ద నియమాలు ఉన్నాయి. హ్మ్. ఓకే గురువుగారు. అయితే మీరు మొన్న పౌండరీక యాగానికి వెళ్ళిన రోజు అక్కడ ఏకరతువు జరిగిందండి. అలాగే మన వేద విద్యార్థులు ఏ ఏ విషయాలను తెలుసుకున్నారు ఆ రోజున? ఉమ్. ఇందాక మీకు చెప్పినట్టుగానే రోజుకు ఒక విశిష్ట యాగం ఉంటుంది అనుకున్నాం కదా. చివరి అవునండి. 11 రోజుల్లో ఆ! దాంట్లో మొదటి రోజు మనం మన విద్యార్థులతో పాటు వెళ్ళడం జరిగింది. ఆహా! మొదటి రోజు అగ్నిశోమయ యాగం అనేది జరిగిందండి. ఓకే. ఆ అది కూడా చాలా గొప్పదైనటువంటి యాగం. ఆహా! సహజంగా మనకి ఆ ఎప్పుడు ఏ హోమం చేసినా కూడా హుహు. అగ్ని, సోముడు ఈ రెండు ఆ కళ్ళ లాంటి వారు అనమాట. ఆ! అటువంటి అగ్నిశోమయ యాగం మనం ఆ, చూసాము, ఆ దర్శనం చేసుకున్నాము. ఓకే. ఆ విద్యార్థులు అక్కడ రకరకాలైనటువంటి యాగ పాత్రలు, హుహు. వాటిని ఏమని పిలుస్తారు, ఇడ హ్మ్. అంటే ఏంటి, జుహు అంటే ఏంటి, హ్మ్. ఆ, అలాగే యాగశాలలు 4 ఉంటాయి ఈ హుహు. ఈ శ్రౌత యజ్ఞాలలో. అట్లాగే ఓకే. ప్రతి యాగశాల పేరు ఏంటి, దాంట్లో ఋత్వికుల పేర్లు ఏంటి, ఆ ఋత్వికులు చెప్పే మంత్రాలు ఏంటి. ఆహాహా! ఆ సో, ఋత్విక్కులకి వేరే పేర్లుంటాయి. ఇంకా ఆ, అక్కడికొచ్చే అవునండి, ఋత్వికులకందరికీ ఒక్కొక్క ఋత్వికుకి ఆ! ఒక్కొక్క పోస్ట్ లాంటిది ఉంటుంది. ఓకే. ఆ! దానికి సంబంధించిన మంత్రాలు వారు పఠిస్తూ ఉండాలి. ఓకే. ఆహాహా! రెండు ఇలా ఈ దీక్షా నియమాలన్నీ కూడా నేను చెప్పాను. ఆ ఓకే. చాలా జ్ఞానాన్ని వారు పొందారండి మొదటిసారి. చాలా బావుందండి. ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు పిల్లలు. ఆహాహా! చాలా సంతోషం.
మన పాఠశాలలో పిల్లలు ఎలాంటి ఆనందాన్ని పొందుంటారో నేను ఊహించగలను. చాలా ఉమ్. బాగుంది. మ్మ్. ఆ, ఇలా వేద పాఠశాల నుంచి యాగం చూడటానికి పిల్లలు రావటం గురించి అక్కడి వారు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారండి? మొదటగా నేను ఆ, ఇలా వస్తున్నామని తెలియజేసినప్పుడు వాళ్ళు చాలా ఆనందపడ్డారండి. మ్హూ. తప్పకుండా రావాలన్నారు. అలాగే ఆ, ఈ 11 రోజులు కూడా ఉండమని వారు అభ్యర్థించారు, కోరారు. ఓకే. మన పాఠ మనకి పాఠాలు ఉన్నాయి రెండు. అవును. మ్మ్. పిల్లలు చిన్నవాళ్ళు కావడం వల్ల ఆ, అదే. దానికి సాహసించలేదు. ఓకే. ఉన్నంతలో వారు చాలా బాగా చూసుకున్నారండి. చాలా సంతోషం అండి. వేద విద్యార్థులను ఇలాంటి యాగాలకు తీసుకువెళ్ళడం వల్ల కలిగే ఉపయోగాలు ఏముంటాయి అంటారు? ఆ మనది మన పాఠశాలలో కృష్ణ యజుర్వేదం బోధిస్తున్నామండి. మ్మ్. ఈ యజుర్వేదంలో ముఖ్యంగా చెప్పబడేది ఈ యజ్ఞాల గురించి, యాగాల గురించి. మ్మ్. ఇవన్నీ కంఠస్థం చేసేటప్పుడు మనం ఏవైతే ఈ యాగ పాత్రలు, ఈ యాగశాల పేర్లు, లేకపోతే ఆ ఋత్వికుల పేర్లు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడూ వస్తూ ఉంటాయి మన ఈ వేద పాఠంలో. మ్మ్. ఓకే. తద్వారా ఏమవుతుందంటే వాటిని చూడడం వల్ల ఇవి కాస్త త్వరగా గుర్తుపడడం. ఓకే. ఆ, యా. తద్వారా మనం ఏవైతే చదువుకుంటున్నామో అవి ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రైట్. ప్రాక్టికల్ నాలెడ్జ్. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ పిల్లలు తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఇన్స్పిరేషన్ పొందడం. యజమాని దేనికోసమైతే కష్టపడుతున్నాడో మనం కూడా అది ఖచ్చితంగా చేయాలి కదా. లోకక్షేమం కోసం అందరం పాటుపడాలి. అట్లాగా మనం పాటుపడాల్సినటువంటి విధానం ఇది. ఓకే. వారు గుర్తించడం ఇవన్నీ కూడా జరిగాయండి. ఓకే. ఇవాళే 3 విద్యార్థులతో మాట్లాడితే ఒక విద్యార్థి ఏమో నాకు ఆ యజమానిని చూసి ఇన్స్పిరేషన్ పొందానండి, నేను కూడా అట్లా అవుతాను భవిష్యత్తులో అని ఒకడు అనడం. ఇంకో విద్యార్థి నేను ఆ ఋత్విక్ మంత్రం చెప్పడం నాకు నచ్చింది, నేను అది అవుతా అని అనడం. ఇంకో పిల్లవాడేమో వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనం ఆ పని చేయలేకపోతున్నాం, ఈసారి మనం ఏం పని చేయలేదు అని ఇంకొకడు ఫీల్ అయ్యాడు. ఓహో. సరే వాడికి సర్టిఫికెట్, చిన్నపిల్లం కదా, వచ్చేసారి నుంచి మనం కూడా దాంట్లో పాల్గొందామని చెప్పడం జరిగింది వాళ్ళకి. చాలా బాగుంది గురుగారు. పిల్లలు భలే చక్కగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు. అవునవునండి. అనుకున్న దానికంటే చాలా మంచి ఫలం వచ్చిందని భావిస్తున్నాను నేను కూడా. బాగుంది గురుగారు, చాలా సంతోషం. అయితే మీరు మీ చిన్నప్పుడు ఇలాంటి యాగాల్లో పాల్గొన్నారా గురుగారు? వాటి ప్రభావం మీ అధ్యయనం పైన ఉన్నదంటారా? ఉందండి, తప్పకుండా. అది నేను 2015లో అప్పుడు కూడా నేను మొదట పౌండరీక యాగానికి వెళ్ళాను. ఇట్లా ఇప్పుడు పిల్లలు ఎట్లాగైతే మొదట పౌండరీక యాగానికి వెళ్ళారో నేను అట్లాగే వెళ్ళాను. ఓకే. నేను అప్పటికి ఇంకా లౌకిక విద్యలో ఉన్నాను, 7th క్లాస్ చదువుతూ ఉన్నాను. అప్పుడు వీళ్ళని ఇలా విద్వాంసుల్ని చూడడం, వారు ఈ లోకక్షేమం కోసం చేస్తున్నటువంటి ఈ యజ్ఞాలు, వేదాన్ని ముఖ్యంగా వేదం ఏదైతే చెప్తోందో ఆ కర్మల్ని చేయడం, ఇదంతా నా మనసుకి బాగా పట్టి దీనికి అర్హత పొందాలంటే ఏం చేయాలి అనేటువంటి మథనం నా మనసులో అయ్యిందండి. అద్భుతం గురుగారు. అప్పుడు వాళ్ళని విద్వాంసుల్ని కనుక్కోవడం, వాళ్ళు శ్రౌతం నేర్చుకోవాలి అన్నారు. శ్రౌతం నేర్చుకోవడానికి ఏం చేయాలంటే వేదం నేర్చుకోవాలి అన్నారు. ఆ సంకల్పం అక్కడ కలిగింది కాబట్టి నేను వేదాధ్యయనం మొదలు పెట్టడం, అవన్నీ ఇప్పుడు పిల్లలు ఎట్లాగైతే ఆ ఋత్వికుల పేర్లు లేకపోతే ఆ యాగశారుల పేర్లు తెలుసుకున్నారో నేను అవి ముందరే తెలుసుకోవడం వలన నాకు ఇబ్బంది లేకుండా అధ్యయనం సాగింది. అట్లాగే కొంతవరకు నేను ఆ యజ్ఞాన్ని చేయడానికి అర్హతని కొంతవరకు సాధించానని అనుకుంటున్నాను. ఖచ్చితంగా గురుగారు, అది మీ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. అందుకనే బహుశా ఇలా జరుగుతోందని తెలియగానే మనకి దగ్గరలో మీకు వెంటనే మీ యొక్క ఎక్స్పీరియన్స్ గుర్తుకొచ్చి మన పాఠశాల పిల్లలకు కూడా అటువంటి అనుభవం రావాలి అని మీరు ఎంతో ఉత్సాహంతో తీసుకెళ్లారు గురువుగారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి నిజంగా ఎంతో చక్కగా వాళ్ళకి అన్ని చూపించి తీసుకొచ్చారు. చాలా చాలా సంతోషం గురువుగారు. అలాగే మీరు సమయం తీసుకుని మాకు ఈ విషయాలన్నిటినీ కూడా వివరంగా తెలియజేసినందుకు అనేక ధన్యవాదాలు గురువుగారు. చాలా సంతోషం అండి. నమస్తే అండి.